దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాట పాడుకుందాం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుడు అలా చెప్పాడు. మనం కూడా మనుషుల మాటలు పట్టించుకోకుండా దేవుని యందే ఆధారపడి ఆయన అన్నీ చేస్తారని మన నమ్మకంతో సాగిపోతే మన జీవితంలో అన్నీ జరుగుతాయి. అలాగే పౌలు గారు ఎలాగైతే నేను దేన స్థితి నుండి ఎరిగితే సంపన్న స్థితి నుండి అన్ని స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకున్నాని ఎలాంటి అనుభవం కలిగిన మనము కూడా మనకున్నా లేకపోయినా మన స్థితిగతులు మారినా ప్రతిదీ ఆయన మీద ఆధారపడి కీడైన మేలైన ఆయన కొరకు జీవించేవారుగా ఉన్నాము. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ఆమేన్.